హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్లిస్ట్ మూవీ టైం. కొత్త వర్షన్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడే లైలా మూవీ చూశాను. మూవీ ఎలా ఉందో క్లారిటీ ఉంది, కానీ హీరో ఎవరనేదే క్లారిటీ. మూవీ డైరెక్టర్ గారు ఎలా తీశారంటే, ఇన్స్టాగ్రామ్లో ఉండే క్రింజ్ కంటెంట్ని తీసుకొచ్చి మొత్తం మూవీలో పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో క్రింజ్ కంటెంట్ ఒక సెకండ్ వస్తేనే మనం స్క్రోల్ చేసేస్తాం. అలాంటిది ఎంటైర్ ఒక 3 అవర్స్ మూవీ తీశారంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. సినిమాలో ఏదైతే నచ్చిందంటే అది రుస్తుమ్ క్యారెక్టరే. ఆ రుస్తుమ్ క్యారెక్టర్ గారికి నేను క్లైమాక్స్లో కనెక్ట్ అయిపోయా. హీరో ఇంట్రడ్యూస్ అయ్యేదే సాంగ్తోనే. అది వినడానికే చిరాకేస్తుండే, చూడ్డానికి ఇంకా చిరాకేసింది. లాస్ట్లో కోయి కోయి సాంగ్తో అయితే థియేటర్ మొత్తానికి కోసిపడేశాడు. సినిమాలో వరస్ట్ థింగ్ వచ్చేసి హీరో హీరోయిన్ సీక్వెన్సెస్ అండి. జిమ్లో జరిగే సీక్వెన్సెస్లో ఫస్ట్ హీరో వెంటబడతాడు, నెక్స్ట్ సీన్లోనే మళ్ళీ హీరోయిన్ వెంటబడుతుంది. ఇదే క్రింజ్ అనుకుంటే ఇంకా జాగింగ్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్. కొండన్నకి దోష విఎఫ్ఎక్స్ సీన్ ఎలాగో విశ్వక్సేన్కి జాగింగ్ విఎఫ్ఎక్స్ సీన్ అలా మిగిలిపోతుంది. సినిమాలో నెక్స్ట్ వరస్ట్ థింగ్ వచ్చేసి ఫైటింగ్ సీక్వెన్సెస్ అండి. సినిమా మొత్తం స్లో మోషన్లోనే ఉంటాయి ఫైటింగ్స్. ఆఖరికి అన్న చీర కట్టుకొని కూడా స్లో మోషన్లోనే ఫైట్ చేస్తుంటాడు. హీరో వాళ్ళ అమ్మ మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల హీరోకి కూడా చిన్న ఉన్నప్పటి నుంచి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది. మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల లేడీస్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తాడు. ఆ ఇష్యూస్ వల్ల లీలా క్యారెక్టర్గా మారిపోతాడు. ఆ రీజన్ నాకు కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇప్పటిదాకా జరిగిన ఫస్ట్ హాఫే స్లో ఉందనుకుంటే ఒక్కసారి లీలా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా లాగ్ ఉంటుంది. లీలా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్గా 18+ కంటెంటే ఉంటుంది మొత్తం. లీలాకి రుస్తుమ్కి పోలీస్కి జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో లవ్ కంటే అడల్ట్ కంటెంటే ఎక్కువ ఉంటుంది. లైలా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వచ్చే అడల్ట్ జోక్స్ కన్నా జబర్దస్త్ జోక్సే చాలా బెటర్గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఉండే సగం జోక్స్ అంతా డైరెక్టర్ గారు తీసుకొచ్చి మూవీలో పెట్టేశారు. మూవీలో లైలా క్యారెక్టర్ చూసినంతసేపు మైండ్లో ఒకటే డైలాగ్ రన్ అవుతుంది. అదేంటంటే, అమ్మ బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అసలు మూవీ చూసినంతసేపు చాలా చిరాకేసింది. మూవీ కంటే విశ్వక్సేన్ గారి తాతగారి ఇంటర్వ్యూయే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్ వచ్చేసి రుస్తుమ్ క్యారెక్టర్. లైలాకి రుస్తుమ్ క్యారెక్టర్కి జరిగే మధ్యలో సీక్వెన్స్ అంతా 18+ కంటెంట్ ఉన్న రుస్తుమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఈవెన్ క్లైమాక్స్లో రుస్తుమ్ గారి యాక్టింగ్కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. చాలా నచ్చింది రుస్తుమ్ గారి క్యారెక్టర్ ఎంటైర్ మూవీలో. హే రుస్తుమ్, యూ స్టోల్ మై హార్ట్. లిటరలీ అండి, మూవీ చూసినంతసేపు నాకు ఒక్కటికే చిరాకేస్తుంది అనుకున్నా, కానీ ఒక 30 minutes తర్వాత థియేటర్ నుంచి చాలామంది వెళ్ళిపోయారు కూడా. మేమే ఇంకా బెటర్ మూవీ అంతా చూసి వచ్చాం. ఇదండి లైలా మూవీ రివ్యూ. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మూవీకి వెళ్ళాలా వద్దా అనేది అది మీ చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బై బై. హే రుస్తుమ్, యూ స్టోల్ మై హార్ట్ వచ్చిందా? నేనే మర్చిపోయినా, తీసారా. ఇప్పుడే లైలా మూవీ చూశాను. మూవీ ఎలా ఉందిరా అంటే ఒక్క లీలాకి రుస్తుమ్గా తీసేది డీల్ చేయలేదు. రుస్తుమ్ ఎంటర్ అయిన తర్వాత లైలా క్యారెక్టర్ ఎంటర్ తీసేదాన్ని. లైలా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత